చిరంజీవులు ఏమైనా పట్టించుకుంటున్నారా ఇప్పుడు? లేకపోతే వీళ్ళకి సంబంధించి ఏమైనా ఉందా? కార్యకర్తల కోరిక ప్రకారం ఆయన కోరుకున్నటువంటి దాన్ని కార్యకర్తల చేత ఎస్ అనిపిస్తారు, నాయకుల చేత కూడా ఎస్ అనిపిస్తారు. పైగా కరెక్ట్ మా అందరికీ అద్భుతం జరుగుతుందని కూడా చెప్పిస్తారు ఆయన. ఆయనకు అందుకనినే తెలుగుదేశం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఆయన విషయంలో ఎలాంటి ఇబ్బంది పెట్టదు, ఆయన స్వేచ్ఛగా పనిచేసుకొని ఇస్తుంది. కిందోళ్ళకి ఎవరికి ఆ స్వేచ్ఛ ఇయ్యదు, అంతమంది పెద్దోళ్ళని తయారు చేయనీయదు. అది రాజకీయం. రాజకీయం తెలుగుదేశానికి తెలుసు, ఈయనకి ఆ రాజకీయం తెలియదు బేసిక్గా. ఒకటిసారి ఇక్కడ ఏంటంటే నాదెండ్ల మనోహర్ గారి నియోజకవర్గానికి వరకు చూసుకుంటే, ఎందుకంటే రెండు కోణాల్లో కూడా, ఒకటి ఆయన సీనియర్, పైకి ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్నారు. సామాజిక వర్గ పరంగా చూసుకున్నా అక్కడ ఆయన్ని డామినేట్ చేసి అంతగా నియోజకవర్గంలో పరిస్థితి ఉండదు, ఎందుకంటే అక్కడ ఆల్బర్ట్ రాజా ఆయన కూడా మన ఎమ్మెల్సీ అయిపోయారు కాబట్టి ఈయనకి పెద్ద ఇబ్బంది. కానీ మిగిలిన నియోజకవర్గాల్లో ఎక్కువ బీసీ ఎస్సీలు ఉన్న నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, కాపు సామాజిక వర్గం కూడా అక్కడైతే ఖచ్చితంగా ఆ డామినేషన్ అనేది కనిపిస్తోంది. అంతెందుకు కొద్ది రోజుల క్రితం మీకు గుర్తుంటే దెందులూరులో చింతమనేని ప్రభాకర్ ఈ జనసేన నాయకులు పింఛన్లు పంచడానికి వస్తే మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేశారన్న ఓపెన్ గానే చెప్పారు వాళ్ళు, ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. అలాంటి పరిస్థితులు ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నాయి అనేది నిన్న వీళ్ళు మొరపెట్టుకున్నారు అనేది, అది కూడా నాదెండ్ల మనోహర్ గారి దగ్గర చెప్పారు. అది పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్తాయా, వాటిని షార్ట్ అవుట్ చేయాల్సిన అవసరం లేదా పార్టీ అధిష్టానం? ఇప్పుడు తెలుగుదేశంకి సంబంధించి చిన్న ప్రాబ్లం వస్తే రాయడానికి పత్రికలు ఉన్నాయి, జనసేనకు సంబంధించి 2